హలో ఒక్క నిమిషం అంటారు. ఆ సూర్యప్రకాష్ గారు, రాంబాబు గారు రావులపాలెం నుంచి ఒక కాలర్ ఉన్నారు, వినండి. రాంబాబు గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. వాయిస్ లో ఉంది సార్. ఇప్పుడు వర్మ గారు బాగా లో ఉంది వాయిస్. గారు చిరంజీవి ఫ్యామిలీకి మంచి నెంబర్ 1 స్నేహితుడు ఏమండి. ఒకసారి చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో హరిరామ్ జోగయ్య గారు మాట్లాడచ్చు కదా సార్? ఏమండి అక్కడ వాయిస్ చెక్ చేయండి ఒకసారి. హలో ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రాంబాబు గారు. సార్ మీది మ్యూట్ అయ్యింది మీ వాయిస్. పీసీఆర్ నాది కరెక్ట్గా ఉంది సార్. ఓకే ఓకే, మీకు వినిపిస్తున్నది నా వాయిస్? అంటే వాయిస్ లో వస్తుంది, మీరు బాగా లోగా వస్తుంది. ఓకే ఓకే, అంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు కదా, అది ఏమన్నా ప్రాబ్లం ఏమో. ఇంతవరకు బాగా వచ్చిందండి, ఇప్పటి నుంచే. సరే, ఈ లోపు మా వాళ్ళు చెక్ చేస్తారు. ఒకసారి కాలర్ ఉన్నారు, ఒకసారి వినండి సార్. అంటే ఆయన మాట్లాడేది నాకు అసలు వినపట్లేదండి. అవునా? సరే సార్, మీది రీసౌండ్ వస్తున్నది సార్, మీరు వాయిస్ మళ్ళీ రిటర్న్ వస్తున్నది. హలో ఒక్క నిమిషం. ఓకే సార్, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, బాగా లోగా ఉంది వాయిస్ మీరు. సరే, ఈ లోపల సెట్ చేస్తారు సార్. ఒకసారి కాలర్ వాయిస్ వినండి. ఒకసారి మీ స్టూడియో నుంచి ఒకసారి వాయిస్ ఒకసారి సెట్ చేయండి. వాళ్ళు టెస్ట్ చేస్తారు. రాంబాబు గారు మాట్లాడండి సార్. ఒకసారి మీ నాన్నగారు చిరంజీవి గారితో మాట్లాడి సార్ 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 హలో వర్మ గారు. రాంబాబు గారు సార్ ఒకసారి హరిరామజోగయ్య గారు మా కాపుల్లో పెద్ద వ్యక్తి అండి. హలో చెప్పండి చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు హరిరామజోగయ్య గారు మా కాపుల్లో పెద్ద వ్యక్తి అండి. ఆయన చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ ఆయన మాట్లాడొచ్చు సార్. ఆ పార్టీలో రాజేంద్ర మనోహర్ గారు అంటారు కదా, మీరు ఏం చేస్తున్నారు? మీ నాన్నగారు లేఖలు రాయటువంటి మీరే డైరెక్ట్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడొచ్చు కదా సార్. ఆ పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్కి వెళ్ళి జోగయ్య గారు అబ్బాయి మాట్లాడొచ్చు కదా సార్. అంటే ఆయన అవకాశం ఇవ్వట్లేదు కదండి. లేఖలు రాసినప్పుడు ఆయన రిప్లై ఇవ్వలేదని కదా ఈ ఆవేదన. ఏమంటే ఇవ్వనప్పుడు డైరెక్ట్ ప్రెస్ మీటింగ్ పెట్టొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు మా మాట లేదు, పాలు ఫాదర్లారా ఇవ్వండి అని చెప్పి అనొచ్చు సార్. చాలా ఏ టికెట్ ఇవ్వలేదను అదే దృష్టిలో పెట్టి వాళ్ళ మొత్తం పార్టీని ఖరాబ్ చేయడం కదా సార్. చెప్పండి సార్. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ మంచి, చిరంజీవి ఫ్యామిలీ అంతా జోగయ్య గారికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడవచ్చు కదా సార్. ఓకే, మాట్లాడవచ్చు కదా సార్. ఓకే సూర్యప్రకాష్ గారు మాట్లాడాలి కదా సార్. మాట్లాడి ఇలాగ పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంట్రీ ఇవ్వట్లేదని మాట్లాడాలి కదా సార్. ఇవాళ బయటికి వెళ్తే పొరచించడం కరెక్టా సార్? ఓకే అండి. ఓకే సూర్యప్రకాష్ గారు చెప్పండి సార్. సార్ వినిపిస్తుందా? రాంబాబు గారు, నేను చెప్తున్నాను ఒకసారి మీరు వినండి. నేను 6 సంవత్సరాలు, ఒక నిమిషం వినండి. చెప్తున్నాను, ఒక నిమిషం వినండి. రాంబాబు గారు మీరు వినండి. ఆ మాట వినండి సార్. మీరు చెప్పింది మీరు క్వశ్చన్. రాంబాబు గారు క్రాస్ టాక్ వద్దండి. మీకు అవకాశం ఇచ్చాను, మీరు చెప్పారు, ఆయన సమాధానం జనాల్లోకి వెళ్ళదు. మీరు చెప్పింది మీరు అడగవలసిన అడిగారు, నేను చెప్పేది వినండి. మీరు వినండి. నేను 6 సంవత్సరాలు రాంబాబు గారు మీరు అలాగైతే ఫోన్ కట్ అవుతుందండి. మీరు వింటారంటే వినండి. మీరు క్వశ్చన్ అడిగారు, అయిపోయింది. ఆయన ఆన్సర్ మీకు కావాలి అంటే వినండి. వినిపిస్తున్నదా నా వాయిస్ రాంబాబు గారు? సరే ఓకే, క్లోజ్ చేయండి. ఫోన్ కట్ చేయండి. ఓకే సూర్యప్రకాష్ గారు ఆయన ఫోన్ కట్ అయింది. ఆయన వింటారులేండి. ఆయన టీవీ చూస్తున్నారు కాబట్టి ఆయన వింటారు. మీరు సమాధానం చెప్పండి సూర్యప్రకాష్ గారు.
పీసీఆర్ ఆ, సార్ సూర్యప్రకాష్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఆ,